మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి పూరీ వరకు వైఎస్ఆర్టీసీ వోల్వో 9600S బస్సులో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చేయబోతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా పచ్చని ఉత్తరాంధ్ర ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఒడిశాలోని అందమైన గ్రామాల మధ్యగా ప్రయాణించి జగన్నాథుడి పుణ్యక్షేత్రం పూరీ చేరుకుందాం. ఈ ఒడిశా ప్రభుత్వ బస్సులో మహిళలకు బస్ ఛార్జీలో 50% రాయితీ ప్రత్యేక ఆకర్షణ. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది హైదరాబాద్ నుండి పూరీ వరకు వైఎస్ఆర్టీసీ బస్ జర్నీ. 3 రాష్ట్రాల గుండా ప్రయాణించే ఈ బస్ ఏ పట్టణాల గుండా ప్రయాణిస్తుంది, ఎక్కడెక్కడ డిన్నర్, బ్రేక్ఫాస్ట్, వాష్రూమ్ బ్రేక్స్ ఇస్తారు, టికెట్ ఫేర్ ఎంత, బస్ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఈరోజు సాయంత్రం 4 గంటలకు నాకు హైదరాబాద్ నుండి పూరీకి బస్ ఉంది. ఇప్పుడు సమయం సాయంత్రం 3:45 కావస్తోంది. మన బస్ పార్కింగ్ నుండి బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ప్రయాణించబోయే బస్ ఒడిశా గవర్నమెంట్ ఆర్టీసీ బస్. ఈ బస్ ఆరెంజ్ కలర్లో చూడడానికి బాగుంటుంది. మనకు ఎదురుగా ఉన్నది హైదరాబాద్ మెట్రో క్రింద ఇంటర్స్టేట్ బస్సులు, లాంగ్ డిస్టెన్స్ బస్సులను పార్క్ చేస్తారు. మన బస్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. ఈ బస్ వైట్ మరియు ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. బస్సు సింబల్లో ఓఎస్ఆర్టీసీ అని వ్రాసారు. అలాగే బస్ వెనుక పూరీ జగన్నాథుడి రథయాత్రను గుర్తు చేసే విధంగా 3 రథాలను పెయింట్ చేశారు. ఈ బస్ వోల్వో 9600S మోడల్. ఇందులో S అంటే స్లీపర్. ఇది మన బస్ సైడ్ లుక్. ఈ బస్ నెంబర్ OD02DC5224. బస్పై గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా అని వ్రాసారు. ఇది వోల్వో బ్రాండింగ్. బస్ రూట్తో ఈ విధంగా బోర్డు పెట్టారు. దీని ప్రకారం మన బస్ విశాఖపట్నం, బరంపూర్, భువనేశ్వర్ మీదుగా పూరీ వెళుతుంది. ఈ బస్ మల్టీ యాక్సిల్ బస్. ఇప్పుడు ఒకసారి బస్ ఇంటీరియర్ ఎలా ఉంటుందో చూద్దాం. బస్సు లోపల బెర్తులు 1/2 కాంబినేషన్లో ఉంటాయి. కర్టెన్స్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. 2 బెర్తులు ఈ విధంగా ఉంటాయి. నాది సింగిల్ బెర్త్. ఈ బెర్త్లో ఒకవైపు చిన్న లగేజ్ కేరియర్, మరొక వైపు బ్యాక్ రెస్ట్ పిల్లో ఉంటాయి. ఇది ఓఎస్ఆర్టీసీ బ్రాండింగ్. ఇది సీసీ కెమెరా, ఎమర్జెన్సీ లైట్, టైం, డేట్, ఏసీ టెంపరేచర్ డిస్ప్లే మెయిన్ డోర్ పైన ఉంటాయి. పికప్లు పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు మన బస్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుండి బయలుదేరింది. ప్రతి బెర్త్లో ప్రైవసీకి బెర్త్కు ఇరువైపులా 2 కర్టెన్స్ ఉన్నాయి. ఈ కర్టెన్స్ మూసివేస్తే మన బెర్త్ ప్రైవేట్ రూమ్ అయిపోతుంది. ఈ బస్సులో ప్రతి విండో ఎమర్జెన్సీ ఎగ్జిట్. అత్యవసర సమయాలలో విండో బ్రేక్ చేయడానికి ప్రతి బెర్త్లో ఒక హ్యామర్ ఇచ్చారు. ప్రతి బెర్త్ పైన 2 ఏసీ పాయింట్లు, రీడింగ్ లైట్స్ ఉంటాయి. బ్యాక్ రెస్ట్కు ప్రక్కన మొబైల్ ఛార్జింగ్ పాయింట్, మొబైల్ హోల్డర్ ఉంటాయి. వీటికి ప్రక్కన వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఇచ్చారు. ఈ బస్ హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి బయలుదేరి పూరీలోని ఔటర్ బస్ స్టాండ్ వరకు వెళుతుంది. ఈ బస్ స్టాండ్ పూరీ జగన్నాథ స్వామివారి ఆలయం నుండి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక మన బస్ హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోని 1వ లేదా 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగుతుంది. ఈ ప్లాట్ఫామ్లు మెట్రో రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉంటాయి. అంటే విజయవాడ ఏసీ బస్సులు ఆగే ప్లాట్ఫామ్కు ప్రక్కన ఒడిశా బస్సులు ఆగుతాయి.
హైదరాబాద్లో బయలుదేరిన తర్వాత మన బస్ చాదర్ఘాట్ రహదారిలో ప్రయాణిస్తూ మలక్పేట్, ముసారంబాగ్, దిల్సుఖ్ నగర్ మీదుగా ఎల్బీ నగర్ చేరుకుంటుంది. ఇది ఎల్బీ నగర్ బస్ స్టాప్. సిటీ నుండి బయలుదేరిన అన్ని బస్సులు ఇక్కడ కూడా ఆగుతాయి. మన బస్ కూడా ఇక్కడ ఆగింది. బస్సులో ఇంకా కొన్ని బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉన్న సీట్స్ ఇక్కడ మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి. మన బస్ ఎల్బీ నగర్ నుండి బయలుదేరింది. ఇది వనస్థలిపురంలోని మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్. ఎల్బీ నగర్ తర్వాత పెద్ద అంబర్పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్ వస్తుంది. ఇది ఓఆర్ఆర్. ఇప్పుడు వచ్చేది రామోజీ ఫిలిం సిటీ. ఫిలిం సిటీ హైవే మెయిన్ గేట్ మనకు కుడివైపున వస్తుంది. ఫిలిం సిటీ దాటిన తర్వాత మన బస్ను ఫ్యూయల్ బ్రేక్ కోసం ఆపారు. ఇక్కడ ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు ఒకసారి మన బస్ ఏ రూట్లో ప్రయాణిస్తుందో చూద్దాం. హైదరాబాద్ ఎంజీబీఎస్ తర్వాత మన బస్ విజయవాడ బస్ స్టాండ్, రాజమహేంద్రవరం బైపాస్, విశాఖపట్నం బస్ స్టాండ్, శ్రీకాకుళం బైపాస్, బరంపురం బైపాస్, భువనేశ్వర్ బస్ స్టాండ్ మీదుగా పూరి చేరుకుంటుంది. ఈ బస్ స్టాండ్ పేరు మాలతి పాట్పూర్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ పూరి జగన్నాథ్ ఆలయం నుండి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరిన మన బస్ మరునాడు మధ్యాహ్నం 2 గంటలకు పూరి చేరుకుంటుంది. ఈ జర్నీలో మనం మొత్తం 3 రాష్ట్రాలలో ప్రయాణిస్తాము. సోర్స్ అయిన హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది. డెస్టినేషన్ అయిన పూరి ఒడిశాలో ఉంటుంది. అలాగే మన బస్సులో మహిళలకు టికెట్ ఫేర్లో 50% రాయితీ ఇస్తారు. చౌటుప్పల్ తర్వాత ఇప్పుడు వచ్చేది పతంగి టోల్ ప్లాజా. మన బస్ పతంగి టోల్ ప్లాజా దాటుతోంది.
హైదరాబాద్ తర్వాత మన బస్ బైపాస్ రహదారిలో ప్రయాణిస్తుంది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి జాతీయ రహదారి 65. నకరేకల్ తర్వాత మన బస్ కొర్లాపహాట్ చేరుకుంటుంది. హైదరాబాద్ తర్వాత మన బస్ బైపాస్ రహదారిలో ప్రయాణిస్తుంది. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి జాతీయ రహదారి 65. నకరేకల్ తర్వాత మన బస్ కొర్లాపహాట్ చేరుకుంటుంది. ఇది మన జర్నీలో మరొక టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజా పేరు కొర్లాపహాట్ టోల్ ప్లాజా. ఈ నది పేరు మూసీ నది. ఇది తెలంగాణలోని నదులలో ముఖ్యమైనది. ఈ రూట్లో ఎదురుగా వెళితే సూర్యాపేట వస్తుంది, ఎడమవైపు వెళితే ఖమ్మం వస్తుంది. మన బస్ ఇక్కడ నుండి కుడివైపు యూటర్న్ తీసుకొని విజయవాడ వైపు వెళుతుంది. మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి హైదరాబాద్ సూర్యాపేట రహదారి. ఇప్పుడిప్పుడే చీకటి పడుతోంది. రాత్రి 7:30 మన బస్ను డిన్నర్ బ్రేక్ కోసం ఆపారు. ఈ హోటల్ పేరు సారంగి. హైదరాబాద్ విజయవాడ హైవేలో హైదరాబాద్ వైపు వెళ్ళే రహదారిలో ఈ హోటల్ ఉంటుంది. ఈ ఊరు పేరు గుంపుల. ఇది ఈరోజు మన డిన్నర్ పూర్తయిన తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. మన హైదరాబాద్ పూరి జర్నీలో పాలేరు నదిని దాటిన తర్వాత మన బస్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మన బస్ ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చే మొదటి ఊరు గరికపాడు. చీకటిలో ఏమీ సరిగా కనబడడం లేదు. ఇప్పుడు వచ్చేది మన జర్నీలో మరొక టోల్ ప్లాజా. ఈ ప్లాజా పేరు చిలకల్లు టోల్ ప్లాజా. హైదరాబాద్ ఎంజీబీఎస్లో బయలుదేరిన తర్వాత మన బస్ ఇప్పటి వరకు 200 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసింది. ఇది మన జర్నీలో మరొక టోల్ ప్లాజా. ఈ ప్లాజా పేరు కేసరా టోల్ ప్లాజా. ఇక్కడ నుండి విజయవాడ 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అవును. ఇప్పుడు వచ్చే ఊరు ఇబ్రహీంపట్నం. ఈ ఊరు ఇబ్రహీంపట్నం. మనకు దూరంగా కనిపిస్తున్న టవర్స్ వచ్చి పవర్ ప్లాంట్. ఈ బ్రిడ్జ్ విజయవాడ వెస్ట్ బైపాస్ జాతీయ రహదారి 16. ఈ ఊరు భవానీపురం. ఇక్కడ నుండి కనకదుర్గ వారిది మొదలవుతుంది. ఈ
లైన్లో ఎడమవైపున కనకదుర్గమ్మ ఆలయం, కుడివైపున కృష్ణానది చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. లైటింగ్లో కనకదుర్గమ్మ ఆలయం చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ చెన్నై విజయవాడ రైల్వే లైన్. ఈ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత విజయవాడ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వస్తుంది. మన బస్ స్టాండ్లోకి వెళ్ళదు, బస్ స్టాండ్ బయట ఆగుతుంది. విజయవాడ తర్వాత మన బస్ బైపాస్ రూట్లో రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. కలపర్రు టోల్ ప్లాజా దాటిన తర్వాత రాత్రి 11:30 మన బస్ను వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు. ఇక్కడ నుండి వైజాగ్ వరకు మన బస్ నాన్ స్టాప్గా వెళుతుంది. నేను ఇప్పుడు పడుకుంటున్నాను. తిరిగి ఉదయం కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనకాపల్లి. మన బస్ తెల్లవారుజామున వైజాగ్ ఔటర్ రింగ్ రోడ్ చేరుకుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్, అనకాపల్లి ఇంటర్చేంజ్ పాయింట్. ఇక్కడ నుండి మన బస్ విశాఖపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకుంటుంది. బయట చీకటిగా ఉండడం వల్ల వీడియో సరిగా రికార్డ్ కావడం లేదు. ఇప్పుడు వచ్చేది విశాఖపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్. ప్లాట్ఫామ్ నంబర్ 23లో ఒడిశా వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. మన బస్ కూడా ఇక్కడ ఆగింది. పికప్లు పూర్తయిన తర్వాత ఉదయం 4:30 మన బస్ విశాఖపట్నం బస్ స్టాండ్ నుండి తిరిగి బయలుదేరింది. వెలుగు వస్తుండగా మన బస్ వైజాగ్ శ్రీకాకుళం హైవేలోకి ఎంటర్ అయింది. ఇప్పుడిప్పుడే వెలుగు వస్తోంది. ఇక ఉదయం 6 గంటలకు మన బస్ను మరొక వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు. ఇక్కడ షామోలి బస్ కూడా ఆగి ఉంది. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతోంది. ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఈ జర్నీలో మన బస్ భువనేశ్వర్ వరకు హైవేలో ప్రయాణిస్తుంది. ఇక్కడ నుండి కుడివైపు వెళితే శ్రీకాకుళం వస్తుంది. ఈ నది పేరు నాగావళి. ఇప్పుడు వచ్చే ఈ నది పేరు వంశధార. ఇక్కడ నది ఒడ్డిన పెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటుంది. శ్రీకాకుళం ల్యాండ్ మార్కులలో ఇది కూడా ఒకటి. ఈ టోల్ ప్లాజా పేరు మండపం టోల్ ప్లాజా. ఈ బస్ మ్యాక్స్ బస్. ఈ బస్ డిజైన్ రెడ్ కలర్లో బాగుంది. ఈ రూట్లో ల్యాండ్స్కేప్స్, చిన్న చిన్న గ్రామాలు, మన హైవే చూడడానికి చాలా బాగుంటాయి. మన బస్ ఇచ్చాపురం హైవేలో ప్రయాణిస్తుంది. ఇచ్చాపురం తర్వాత మనం ఒడిశాలోకి ఎంటర్ అవుతాము. వెల్కమ్ టు ఒడిశా. ఇచ్చాపురం దాటిన తర్వాత ఈ ఆంజనేయ స్వామివారి ఆలయానికి ముందు మన బస్ ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిశాలోకి ఎంటర్ అయింది. వెల్కమ్ టు ఒడిశా. మనం ఒడిశాలోకి ఎంటర్ అవగానే వచ్చే మొదటి ఊరు గిరిసోలా. ఆంధ్రప్రదేశ్కు చివరి ఊరు ఇచ్చాపురం.
ఒడిశాలో మన బస్ ఆగే మొదటి స్టాప్ బరంపురం. దీనినే బ్రహ్మపూర్ అని కూడా అంటారు. మన బస్ బైపాస్లో వెళ్ళిపోతుంది, అందువల్ల విలేజ్లు సరిగా కవర్ చేయలేం. ఇది బరంపురం బైపాస్లో మన బస్ డ్రాపింగ్ పాయింట్. బరంపురం తర్వాత మన బస్ భువనేశ్వర్ బస్ స్టాండ్లో ఆగుతుంది. బరంపురం నుండి భువనేశ్వర్ దాదాపుగా 175 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏరియా గంజాం. ఈ నది పేరు ఋషికులియా నది. ఎడమవైపు రహదారిలో వెళితే గంజాం ఊరిలోకి వెళతాం. మన బస్ బైపాస్లో వెళుతుంది. గంజాం బైపాస్లో మన బస్ను బ్రేక్ఫాస్ట్ బ్రేక్ కోసం ఆపారు. ఇది ఈరోజు మన బ్రేక్ఫాస్ట్. ఈ హోటల్ పేరు మా తరణి హోటల్. బ్రేక్ఫాస్ట్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఈ టోల్ గేట్ పేరు గురపల్లి టోల్ ప్లాజా. మనకు కుడివైపున చిలికా లేక్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 12:30 మన బస్ భువనేశ్వర్ చేరుకుంది. ఇదంతా భువనేశ్వర్ సిటీ. ఇప్పుడు వచ్చేది భువనేశ్వర్ ఆర్టీసీ కాంప్లెక్స్. ఈ బస్ స్టాండ్ పేరు బారాముండా బస్ స్టాండ్. చూడడానికి ఎయిర్పోర్ట్ మాదిరిగా ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో మన బస్ ఆగింది. ఒక 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన బస్ బారాముండా బస్ స్టాండ్ నుండి తిరిగి బయలుదేరింది. భువనేశ్వర్ బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చిన తర్వాత మన బస్ను మరొక ఫ్యూయల్ బ్రేక్ కోసం ఆపారు. ఈ బస్ జర్నీలో ఇప్పటి వరకు మనం 1044 కిలోమీటర్ల దూరం పూర్తి చేశాము. ఇంకా 65 కిలోమీటర్ల దూరం పూర్తి చేయాల్సి ఉంది. భువనేశ్వర్లో ఫ్యూయల్ బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇక్కడికి ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉన్నట్లుంది. విమానం చాలా దగ్గరగా ఎగురుతోంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12:44 అయింది. మన బస్ భువనేశ్వర్ నుండి పూరికి బయలుదేరింది. ఈ నది పేరు దయా. ఇక్కడ ఇసుకలో నిద్రిస్తున్నట్లు పడుకొని ఉన్న బుద్ధుని విగ్రహమూర్తిని ఇసుకలో తయారు చేశారు. ఇక్కడ నుండి పూరి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1 గంటన్నర ప్రయాణం తర్వాత మన బస్ పూరి చేరుకుంటోంది. ఇప్పుడు వచ్చేది పూరి ఔటర్ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ పేరు మాలతి పాట్పూర్ బస్ స్టాండ్. మన బస్ పూరిలోని సిటీ బస్ స్టాండ్కు వెళ్ళదు. ఈ బస్ స్టాండ్ జగన్నాథ స్వామివారి ఆలయం నుండి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే పూరి ఔటర్ బస్ స్టాండ్ పూరి జగన్నాథ స్వామివారి ఆలయం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బస్ స్టాండ్ పేరు మాలతి పాట్పూర్ బస్ స్టాండ్. ఇక ఈ బస్సులో ఒకరికి టికెట్ ఫేర్ అన్ని ట్యాక్సులతో కలిపి 3150 రూపాయలు.
అదే మహిళలకు ఈ టికెట్ ఫేర్లో 50% డిస్కౌంట్ ఉంటుంది. అంటే 1572 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. దీనికి ఎలాంటి ఆధార్ కార్డులు అవసరం లేదు. నిన్న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ MGBSలో బయలుదేరిన మన బస్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పూరి మాలతీ పాట్పూర్ బస్ స్టాండ్ చేరుకోవడంతో OSRTC వోల్వో 9600S బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఇక ఈ జర్నీ విషయానికి వస్తే మన బస్సు స్టాఫ్ ఫ్రెండ్లీగా ఉంటారు. అవసరమైన చోట్ల అడిగితే బస్ ఆపుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఇలా లాంగ్ డిస్టెన్స్ బస్సులు నడిపితే బాగుంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.